నమస్తే అవధాని. గ్లోబల్ విలేజ్ అన్న కాన్సెప్ట్ క్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోతుందా? ఈ సందేహం కానీ ఈ ప్రశ్న కానీ ఎందుకు వస్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇటువంటి సందేహాలు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే బయట వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి తాజాగా నిన్న లండన్లో చాలా పెద్ద ఆందోళన జరిగింది. దాదాపు 1,00,000 మంది పాల్గొన్నారు. వీళ్ళంతా ఏమంటారంటే, బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలామంది మా వనరుల్ని వాడుకుంటున్నారు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మా ఉపాధిని అవకాశాలని మేము కోల్పోవాల్సి వస్తుంది, వాళ్ళు కొట్టేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. సరే, పొలిటికల్గా దీనికి అవసరమైన మద్దతు దొరికింది, ఇదంతా సరే. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు స్థానికులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు అనేది ఆయా కంపెనీలు లేదా వాటి అకౌంట్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవన్నీ బయటపెడుతున్నాయి. స్థానికులకి బయట వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది, ఇన్క్లూడింగ్ అవర్ తెలంగాణ. ఎందుకంటున్నానంటే మాట, మనకి బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, చాలా చోట్ల నుంచి వీళ్ళు వస్తున్నారు పనివాళ్ళు. వాళ్ళకి ఇచ్చే జీతము, వాళ్ళకి ఇచ్చే వేతనము రోజుకి 800 నుంచి 1000 రూపాయలు మాత్రమే. అదే స్థానికులు అయితే 1400, 1500 తక్కువ రావట్లేదు. సో వాళ్ళనే తీసుకుంటున్నారు. రెండోది, వాళ్ళు ఏ పనైనా ఎంత రిస్క్ అయినా చేసుకుని చేస్తున్నారు, స్థానికులు చేయట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే బయట వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది, రైట్. ఇది కొన్ని సెక్టర్స్ సంబంధించి, నాట్ ఆల్, కొన్ని సెక్టర్స్ సంబంధించి అదే పని జరుగుతుంది. ఇదే పరిస్థితి, ఇదే విషయం మీద అమెరికాలో గొడవ జరుగుతుంది. ఈ మధ్యగా న్యూజిలాండ్లో గొడవ జరిగింది. నిన్న ఇంగ్లాండ్లో జరిగింది. ఇదంతా కూడా అసలు విషయం ఏమిటి అంటే, ఎక్కువ మంది ఇక్కడికి వలస వచ్చి, అక్రమంగా వలస వచ్చి, అంటే సక్రమం అంటే అఫీషియల్గా ఆయా గవర్నమెంట్స్ పర్మిట్ చేసేది, అక్రమం అంటే ఆయా గవర్నమెంట్స్ పర్మిషన్తో సంబంధం లేకుండా దొడ్డిదారులని ప్రవేశం. ఈ దొడ్డిదారుల ప్రవేశం అనేది అన్ని దేశాల్లోనూ ఉంది. మనము బంగ్లాదేశ్ నుంచి, మిగిలిన పొరుగు దేశాల నుంచి ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మయన్మార్ నుంచి వచ్చిన